ఇవాళ కమ్మగా ఉండే మా అమ్మ చేతి గోంగూర పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పచ్చి ఉల్లిపాయలతో తింటే అద్దరిపోతుంది. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను గోంగూరని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి మీ స్పైస్ తగ్గట్టు తీసుకోండి. ఒక చిన్న ఆనియన్, వెల్లుల్లిపాయలు ఒక 5-6 తీసుకున్నాను. గుప్పడి పల్లీని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీరా వేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి మీ స్పైస్ తగ్గట్టు తీసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని ఆనియన్స్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకున్నాను, చాలా కొద్దిగా. మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలి. గోంగూర అనేది ఇలా బాగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా పల్లీలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. పల్లీలు ఎక్కువ వేసుకోకూడదు. గ్రైండ్ చేసుకున్న తర్వాత గోంగూరని కూడా వేసేసుకొని జస్ట్ పల్స్ తిప్పేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో కొద్దిగా జీరా, ఎండుమిర్చి వేసుకొని మీకు కావాలంటే వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసేసుకొని తాలింపు పెట్టేసుకుంటే మన యమ్మీ గోంగూర పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.